అసెంబ్లీకి వెళ్లే యోగం పవన్కు ఉందా లేదా? అభిమానం శాసనసభకు పంపిస్తుందా? అధపాతాళానికి తొక్కేస్తుందా? అసలు పవన్ భవిష్యత్ ఏంటి? ఎన్నో ఆశలతో ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ ఎటువైపు వెళ్లనుంది? సినీ అభిమానం అసెంబ్లీ మెట్లు ఎక్కేలా చేస్తుందా, లేక ఈవీఎం బటన్ వద్ద ఆగిపోయిందా అనే డౌట్ రోజురోజుకి అందరిలోని పెరిగిపోతోంది. అభిమానం ఉంటే ఓటు వేస్తారు అనేది ఇప్పటి కాలంలో జరగని పని. ఓటు అనేది ఒక వజ్రాయుధమని, అది సత్తా ఉన్న నాయకుడికి వేస్తేనే తమకు మంచి జరుగుతుందని ఇప్పుడు అందరికీ తెలుసు. అందుకేనేమో గత ఎన్నికల్లో ప్రముఖ తెలుగు నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘోరమైన ఓటమిని చవిచూశారు. 2019లో ఆయన పోటీ చేసిన 2 అసెంబ్లీ స్థానాల నుంచి ఓడిపోయారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నియోజకవర్గంలో వైసీపీకి చెందిన టి నాగిరెడ్డిపై 16,000కు పైగా ఓట్ల తేడాతో పవన్ ఓటమి చవిచూశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైసీపీకి చెందిన గ్రంథి శ్రీనివాస్ 8,000కు పైగా ఓట్లతో విజయం అందుకున్నారు. అందుకే పవన్ ఈసారి రీసర్వేలు చేయించి మరీ పిఠాపురం నుంచి పోటీకి దిగారు. ఆయన చేయించుకున్న ఈ సర్వేలు ఆయనకు కలిసి వస్తాయా లేదా అన్న ప్రశ్న జన సైనికుల్లోనూ మొదలైంది. ఎన్నికల ప్రచారం సమయంలో పిఠాపురం రామోజీ ఫిలిం సిటీలా మారిపోయింది. సినీ తారలతో ఎక్కడా లేని విధంగా సందడి నెలకొంది. మరి అక్కడ జనం సినీ అభిమానానికి ఓటు వేసి పవన్ ని అసెంబ్లీకి పంపుతారా, లేక మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకే పంపుతారో వేచి చూడాలి. Please subscribe .news.